సో దీంట్లో ఏంటి అని అంటే 2.2 సిఆర్ తోటి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న 10th క్లాస్ స్టూడెంట్స్‌కి ఇస్తున్న స్కీమ్ అన్నమాట. ఇది ప్రైజ్ మనీ. సో దీంతో ఎలాంటి బెనిఫిట్స్ గవర్నమెంట్ స్కూల్‌లో ఉంటాయని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్లీ ఎస్పెషల్లీ బ్యాక్వర్డ్ క్లాస్కి చెందిన విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళకి ఈ స్కీమ్ చాలా యూస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇంకా ఎవరైతే పేద పేద విద్యార్థులు హూ కాంట్ అఫోర్డ్ టు బై ఎడ్యుకేషన్, వాళ్ళకి ఈ స్కీమ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఎవరైతే బాగా ఇంటెలిజెంట్ కొని చదువుకోవాలని ఆసక్తి ఉండి చదవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ స్కీమ్ డెఫినెట్లీ చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సూపర్. సో ఇలాంటి స్కీమ్స్ ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్‌లోనే పెడుతున్నారు? వై నాట్ ప్రైవేట్ స్కూల్? మీకేమైనా అనిపించిందా? అంటే నాట్ గవర్నమెంట్ స్కూల్ అనే కాదు, అక్రాస్ ఎవ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ఈ స్కీమ్ ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎవ్రీ గవర్నమెంట్ ప్రైవేట్ అని చూడకుండా ఇప్పుడు మోస్ట్లీ చూసుకుంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దే వాంట్ టు గివ్ దర్ చిల్డ్రన్ బెటర్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇద్దామని ఏదో కొంచెం చిన్న మొన్న ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంటారు. బట్ వాళ్ళకంటూ కూడా ఈ స్కీమ్ అందినట్లయితే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కదా.